ఆపరేషన్ సింధూర్‌ని అర్ధాంతరంగా నిలిపివేశారని వస్తున్న విమర్శలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వివరణ ఇచ్చారు. పోరాటాన్ని ఎక్కడ ముగించాలో తెలియడమే అసలైన విజయమని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్‌ని ఎక్కువ కాలం పొడిగిస్తే రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా పరిస్థితులే భారత్‌కు ఎదుర్కోవాల్సి వస్తుందని ఏపీ సింగ్ వివరించారు. ఇగో ప్రతిష్టల కోసం యుద్ధాలను కొనసాగించకూడదని చెప్పారు. ఈ నీతినే ఇండియా ప్రపంచానికి నేర్పిందన్నారు. ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడమే ఆపరేషన్ సింధూర్ ఉద్దేశమన్న ఆయన, ఈ లక్ష్యాన్ని భారత్ కేవలం 4 రోజుల్లోనే పూర్తి చేసిందని చెప్పారు. పాకిస్తాన్ అప్పటికే వెనుకడుగు వేసిందన్నారు. లక్ష్యం నెరవేరిన తర్వాత యుద్ధాన్ని ఎందుకు కొనసాగించాలని ఆయన ప్రశ్నించారు. లాహోర్ మీదుగా సివిల్ విమానాల రాకపోకలు సాగుతున్నాయని, ఎంత కష్టం వచ్చినా పౌరులకు, పౌర విమానాలకు ఎలాంటి నష్టం జరగకూడదని భారత్ నిర్ణయించామని ఏపీ సింగ్ తెలిపారు. యుద్ధం అంటే దేశ ఆర్థిక వ్యవస్థపై పెనభారమన్న ఏపీ సింగ్, రాబోయే గడ్డు పరిస్థితులకు సైతం సైన్యం సంసిద్ధత కూడా తగ్గుతుందన్నారు. ప్రాణ నష్టము భారీగా పెరుగుతుందన్నారు. ఇజ్రాయెల్తో భారత ప్రధాని కీలక ఆయుధ ఒప్పందాలు కుదుర్చుకోనున్న నేపథ్యంలో ఏరియా చీఫ్ మార్షల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు ఆధునిక ఆయుధాలు అవసరముందని స్పష్టం చేశారు. యుద్ధాల్లో డ్రోన్లు ఉపయోగకరమే కానీ వాటితోనే విజయం సాధించలేమన్నారు. లాంగ్ రేంజ్ మిసైల్స్, హెవీ క్వాలిబర్ వెపన్స్, మార్డు, అన్మార్డు కలిసిన ఆయుధాలు కావాలన్నారు. భారత్ దగ్గర ఉన్న S-400, LRSAM లాంటి లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో భారత్ పైచేయి సాధించిందన్నారు. వీటి వల్లే శత్రు విమానాలను వాళ్లు భూభాగంలోనే బెదిరించే స్థాయికి చేరామని ఏపీ సింగ్ స్పష్టం చేశారు. భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవనే పుస్తకంపై వస్తున్న విమర్శలకు సింగ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో ప్రభుత్వంలో బలమైన రాజకీయ సంకల్పం ఉందన్నారు. సైన్యానికి స్పష్టమైన లక్ష్యాలతో ఎలాంటి పరిమితులు లేని పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందన్నారు. అందుకే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు కలిసి చర్చించి సమన్వయంతో జాయింట్ ఆపరేషన్ పూర్తి చేశామన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ప్రధాన ఉగ్రవాద కేంద్రాలపై దాడి చేసింది. ఇందులో జైషే మహ్మద్ జహవల్పూర్ హెడ్ క్వార్టర్స్, లష్కరే తోయిబా, ముదిర్ కే హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసింది. పాకిస్తాన్లోని 9 టెర్రర్ లాంచ్ ప్యాడ్లు సహా ఎయిర్ బేసులు కూడా నాశనమయ్యాయి.